రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. ఇలా పెడితే చాలండి, పరమశివుడి యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితం మారిపోతుందనమాట. అలానే కాకుండా జాతక సమస్యలు, జాతక దోషాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. అందుకే దీపారాధన ఏంటంటే గనక ఈ విధంగా చేసుకోండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని మనందరికీ తెలిసిందే కదండి. అలా మనం ఏంటంటే గనక సోమవారం రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 7 నుంచి ఉదయం 9:30 లోపే దీపారాధన చేసుకుంటే ఎంత దరిద్రుడైనా సరేనండి, ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే గనక జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసేసుకుని ఆ శివుడి అనుగ్రహాన్ని పొందండి. దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం కదా, అయితే ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక సోమవారం స్నానం చేసేటప్పుడు అండి, నీళ్ళల్లో చిరిగడంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనం మానవులం కదండి, తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, పూర్వకర్మ శాపాలు పాపాలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసుకోండి. ఇలా దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. ఇంట్లో పూజ గదిలో ఉన్న అంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి. అలా అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే కనుక చెప్పాలంటే మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల్ని తీసేస్తుంది, జాతక దోషాలని కూడా తీసేయటానికి దీపం అనేది ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది కూడా అండి సోమవారం ఖచ్చితంగా ఏంటంటే కనుక శివుడి పటం ముందు దీపారాధన చేస్తూ ఉంటారు. అందుకే రేపు ఏం చేయండి అంటే ఒక తమలపాకుని తీసుకొచ్చుకోండి, దానిపైన ఏంటంటే కనుక మారేడు దళాన్ని పెట్టండి. మారేడు దళం మనకు అంటే లభిస్తూనే ఉంటుంది కదా, తెచ్చేసుకోండి. డైరెక్ట్గా మనం మారేడు దళం మీద దీపారాధన చేయలేం కాబట్టి తమలపాకు మీద మారేడు దళం పెట్టి అందులో ఏంటంటే కనుక ఒక ఒత్తిని వేసేసి నువ్వుల నూనెను పోసేసి మీకుండే శత్రు బాధలన్నీ కూడా తగ్గిపోవాలి, మీకు మంచి జరగాలంటే చిటికడన్ని ఆవాలను వేసేసి దీపం పెడితే శత్రు బాధలన్నీ కూడా తగ్గిపోతాయండి. శత్రువుల నుంచి చక్కగా ఏంటంటే కనుక విముక్తి కలుగుతుంది. అలానే శివానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఒక 5 ఆవగింజల్ని వేసి మనం దీపం పెడితే శత్రువులు మిత్రులుగా మారి శత్రుత్వం అనేది తగ్గిపోవటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి. సోమవారం పూట ఏంటంటే కనుక రాహుకాల దీపంగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి 7 నుండి ఉదయం 9:30 లోపే దీపారాధన చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. అంటే ఆ తర్వాత పెట్టకూడదండి అంటే పెట్టుకోవచ్చు, కాకపోతే ఈ సమయం ఏంటంటే మనం కోరుకున్నది జరగటానికి అవకాశం ఉంటుంది. దీపం పెట్టి ఏది కోరుకుంటే ఆ సమయాలలో అది జరుగుతుంది. అందుకే ఈ విధంగా మీరు దీపారాధన చేసుకుంటే శత్రువులు మిత్రులుగా మారుతారు. ఆ తర్వాత ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే కనుక దీపం వెలిగించి లవంగం ఉంటుంది కదండి, లవంగం లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే లవంగంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీపం పెట్టిన తర్వాత లవంగాన్ని వేసేసి చక్కగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. జాతక దోషాలు, జాతక సమస్యలు, జాతకంలో గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం, ఎప్పుడు ఇబ్బందులు అంటే బాధలు ఉంటూ ఉంటాయి కదా, అయితే అలాంటి వాటన్నిటి నుంచి కూడా మేము బయటపడాలి, మాకు బాగా కలిసి రావాలి, మాకు ఇబ్బంది ఉండకూడదనేసి సంకల్పం చెప్పుకొని దీపం వెలుగుతుండగా అందులో ఒక లవంగాన్ని వేసేసి దీపం వెలిగించి శివునికి ఏంటంటే కనుక నమస్కారం చేసేసుకుంటే ఖచ్చితంగా కష్టాలు పోతాయి, ఇబ్బందులన్నీ కూడా పోతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఇలాగే దీపారాధన చేసుకుని ఇందులో ఈ వస్తువులు వేయకుండా రూపాయి బిళ్ళని వేసి దీపం పెడితే ధనలాభం కలుగుతుంది, రుణ బాధ తీరిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మనం ఏంటంటే కనుక మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ధన సమస్య అనేది అందరికి వస్తూనే ఉంటుంది. ధనం లేక నరకం చూస్తూ ఉంటారు. డబ్బు ఎంత సంపాదించినా కానీ మిగలదు, చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదండి. ఎలాగైనా సరే ధన సమస్య అంటే తీరిపోవాలి, తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు సోమవారం రోజున ఏంటంటే కనుక ఇలా వేసేసి దీపారాధన చేయండి. అలా చేస్తే ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది, రుణ బాధలు కూడా పోతాయి, ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అండి. అంటే మీకు ఏ సమస్య ఉంటుందో దాని విధంగానే మీరు దీపారాధన చేయండి. అలా చేసేసుకుని మీకుండే సమస్యలు, ఇబ్బందులు పోగొట్టుకోండి. చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే మన జీవితంలో మనం అనుకున్నట్టుగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. మన లైఫ్ బాగుండాలి, మనకు దైవానుగ్రహం కలగాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే యాలక్కాయని వేసి దీపం పెట్టొచ్చు. ఇలా యాలక్కాయని వేసి దీపం పెట్టినా కానీ మంచి ఫలితాలు ఉంటాయండి. రూపాయి బిళ్ళని వేసి దీపం పెడితే ఆ రూపాయి బిళ్ళని దీపం కొండెక్కిన తర్వాత తీసేసి పేదవారికి దానం చేయండి. ఆ నూనెనంతా కూడా తుడిచేసి పేదవారికి దానం చేయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ధన ద్వారా
అవసరాలు తెచ్చుకోవాలన్నా, లైఫ్ బాగుండాలన్నా సరేనండి, యాలక్కాయని వేసేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ వస్తువులను తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చెట్టు మొదట్లో పడేస్తే చాలా మంచిదండి. ఎందుకంటే దీపంలో వేస్తాం, భగవంతుడి పటం ముందు పెడతాం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేస్తే మనకు పాపం తగులుతుంది. అదే ఒక చెట్టు మొదట్లో వేసేసామనుకోండి సరిపోతుందన్నమాట. అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా ఆ చెట్టు మొదట్లోనే ఉండిపోతాయి, ఆ వస్తువులు భూమిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకేం పెద్దగా ఇబ్బంది అయితే ఉండదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కావున ఈ విధంగా రేపు సోమవారం పూట చక్కగా దీపారాధన చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీరు అనుకున్న పని జరగాలంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఈ దీపం చాలామంది అంటే చేస్తూ ఉంటారు, కొంతమందికి తెలిసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. చిటికెడు పంచదార, ఒక వేపాకు రెబ్బని దీపంలో వేసి వెలిగించి మనం అనుకున్న పని జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా 48 గంటల్లో ఆ పని జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ విధంగా కూడా ప్రయత్నించండి. ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే సోమవారం పెట్టే దీపానికి ప్రత్యేకత ఉంటుందండి. అందులో మనం ఈ వస్తువులను వేస్తున్నాం కాబట్టి మన సమస్యను మనం తొలగించుకోవచ్చు అలా అన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా అండి మీకుండే శత్రు నివారణ కావచ్చు, ధనం రావడానికి కావచ్చు, కష్టాలు తీరటానికి కావచ్చు, అనుకున్న పనులు జరగాలనుకునేవారు కావచ్చు, ఇలా ఏంటంటే చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఇలా ఈ యొక్క దీపం ఏంటంటే మన జీవితంలో ఉండే నష్ట కష్టాలను తొలగించి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనని బయటపడేసి అద్భుతంగా మన లైఫ్ ఉండేలాగా చేస్తుందన్నమాట. ఒక దీపమే మనకు దారి చూపిస్తుంది, ఆ దీపమే ఒక దారిలో నడిపిస్తుంది, దీపమే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది, దైవానుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా దీపమే మనకేంటంటే గనక బలాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా సోమవారం పెట్టే దీపానికి అయితే చాలా ప్రత్యేకత ఉంటుందండి. చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తారు. కావున చాలామంది కూడా సోమవారం ఈ విధంగా దీపారాధన చేసుకుంటారనమాట. ఎంత లేని వారైనా సరేనండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ పరమేశ్వరుడికి ఏంటంటే కనుక దీపం వెలిగిస్తూ ఉంటారు. ఉట్టి దీపమైనా సరే పెడతారు. ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దీపం పెట్టేసి ఇంకా వదిలేసి శివనామాన్ని తలుచుకుంటే సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా మనకు శివానుగ్రహం కలుగుతుందని మనకు నమ్మకం కదా. కాబట్టి మీ యొక్క జీవితం జాతకం మారాలన్నా, మీరు చక్కగా ఉండాలన్నా, లైఫ్లో ఎదగాలన్నా, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా, మీ పనులన్నీ కూడా జరిగి మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, తప్పనిసరిగా ఈ దీపం అయితే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే సోమవారం కదా. అయితే సోమవారం రోజున ఏంటంటే కనుక మారేడు దళంతో ఇలా చేసి బీరువాలో దాచుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి. డబ్బు లేక కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సార్లు ఏంటంటే కనుక మనం నరకం చూస్తూ ఉంటాము. ఎంత సంపాదించుకున్న డబ్బు రానే రాదు, వచ్చినా కానీ అది ఖర్చు అయిపోతుంది. డబ్బు అనేది మిగలక మనం బాధపడుతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మారేడు దళానికి అతీత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. మారేడు దళంతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. మారేడు దళంలో ఏంటంటే కనుక త్రిమూర్తులు, త్రిమాతలు కొలువై ఉంటారు. మారేడు దళం దైవానికి అంకితం చేయబడుతుంది. ఆ పరమశివుడికి అంటే మారేడు దళం చాలా ఇష్టం కాబట్టి మారేడు దళాన్ని కోసుకొని తెచ్చుకుంటారు కదా. తెచ్చుకునేటప్పుడు కింద పడిన మారేడు దళం తెచ్చుకునే దానికంటే కూడా చెట్టుపై నుంచి మనం సంకల్పం చెప్పుకొని కోసుకొని మారేడు దళాన్ని తెచ్చుకుంటాం కదా. ఆ మారేడు దళానికి అతీత శక్తి ఉంటుందన్నమాట. అది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు చెట్టుని తాకండి. ఒకవేళ మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉంటే, మాకు మారేడు చెట్టే లేదండి అంటే ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఆకుడు స్వీకరించుకొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దుమ్ము ధూళి ఉంటుంది కదండి. అలా శుభ్రం చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరండి మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, కుంకుమను వాడకూడదు. ఇక్కడ పసుపు మాత్రమే వాడాలన్నమాట. పసుపు కొద్దిగంత తీసుకోండి, ఒక చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా, అర స్పూన్ పసుపు తీసుకొని అందులో గంగాజలం పోసేసి చక్కగా పేస్ట్ లాగా చేసేసి ఇక్కడ చూయించే విధంగా మరీ ఇంతేం పెట్టకండి. ఇలా ఏంటంటే ఇలా అంటే నిలువు బొట్టు అంటాం కదా మనము, ఇలా ఏంటంటే కనుక ఇలా బొట్టు పెట్టండి. ఆకుకి ఏంటంటే కనుక బొట్టు పెట్టేసి అది శివుడి పటం ముందు పెట్టి, స్వామి మాకు అంటే డబ్బు రావాలని చేస్తున్నాము, ఎలాగైనా సరే ధనాన్ని ప్రసాదించు స్వామి, తండ్రి నువ్వే అన్నట్టుగా మన సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కాసేపు అంటే శివుడి పటం ముందే వదిలేసి ఆ తర్వాత దాన్ని కొంచెం ఆరిన తర్వాత తీసుకెళ్ళి ధనం ఎక్కడైతే దాస్తారో అక్కడ పెట్టండి. అంటే చూడండి, ఒకసారి మీరు గమనించుకోండి. పెట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది ఎంతలా ధనం వస్తుంది, ఎంతలా ఐశ్వర్యం కలుగుతుంది, మనం ఎంత ఫలితాన్ని పొందుతాము, ఇది పెట్టిన తర్వాత మనకు డబ్బు వస్తుందా రాదా అనేది అంతా కూడా తెలిసిపోతుంది. ఒక్కసారి పెట్టి ఉంచితే ఇంకా తీయాల్సిన అవసరమే లేదండి, అలాగే వదిలేస్తే సరిపోతుంది. ఎన్ని రోజులు బీరువాలో ఉంటే అంత మనకే మంచిదనమాట. అంత ధనలాభం కలుగుతుంది, అంత ధనం అనేది మన దగ్గరికి చేరుతుంది. ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మనకు చక్కగా ఏంటంటే గనక ధనవర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు, ధనాన్ని మనకేంటంటే గనక అందిస్తూ ఉంటాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు సోమవారం మర్చిపోకుండా ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి.